సంసార జీవితంలో నిన్ను నేను కళ్యాణం ఆడినాదో నీకు నాకు ఏనాడికి ఏనాడికి చెప్పడం లేదు నాదో లల్లి లేదు సుఖ సంతోషంగా మనం ఏనాడి అన్న జలం లెక్కగాలి ఏనాడి కలిసి మెలిసి ఉన్నామయ్యా ఏనాడికైనా అమ్మ లెక్కలేమంటున్నారయ్యా నీకు కొడుకులు ఎంతమంది నీకు బిడ్డలు ఎంతమంది అని అడుగుతుంటే నా గుండెలు వలిగిపోతున్నాయి నా కార్యాలు చల్లమంటున్నాయి అయ్యా అమ్మని పిలిచడానికి ఆడవిల్ల లేకబాయ బాబని పిలిచడానికి మనకు మగబాలు లేకబాయ నాదా ఎండి ఉండి ఎందుకు బంగారం ఉండి ఎందుకు ధనం ఉండి ఎందుకు మనకు ధాన్యం ఉండి ఎందుకయ్యా నాదనవే ప్రాణనాదా ఆడవిల్ల లేని ఇల్లు నాదా దోషమందురయ్యా వానాలో కోరాడు లేని ఇల్లు వానాదా దోషమయ్యా వానాలో దర్వాజ లేని ఇల్లే వానాదా దోషమందురయ్యా వానాలో నీరాడు లేని ఇల్లు వానాదా నిరజండ దోషమయ్యా వానాలో నాదరవే ప్రాణనాదా వానాదా ఎన్నడేమి అడగలేదు వానాదా ఎన్నడేమి కోరలేదు వానాదా ఎన్నడేమి అడగలేదు ఎన్నడేమి కోరలేదు నాదా మన గర్భవాసమందు అమ్మని పిలిపించుకునే భాగ్యం మనకు లేకబాయనయ్యా తిరుపతి తీరంగము ఆనంది మానంది కాతికయ్య అడుగుళ్ళు తిరిగి ఏనాడు తిరిగరాని యాత్రలు తిరిగి మనగరాని కుండం లోపల మనకి పట్టరాని వ్రతాలు బట్టి చేరాని పుయ్యలు వేసి నేను కొడుకుల గందామన్న ప్రేమలు నాకున్నాయి బిడ్డల గందామన్న ప్రేమలు నాకున్నాయ్యా నీ తోడ పుట్టిన నీ కూడా వెరిగిరు ఇద్దరు తమ్ములు ఉన్నారయ్యా అనపాల మహారాజు ధనపాల మహారాజు ఉన్నారు వాళ్ళకు ఏనాడి పెళ్లి లేకపాయ పేరంటవు లేకపాయ పాపకారి ముండ కొడుకులు తాగుపోతూ ఉండ కొడుకులు తిరిగిపోతూ ఉండ కొడుకులు దొంగతనాలు ఏదుకుంటే ఏనాడికి నీ తమ్ముడు తిరుగుతున్నారు మన వంశమే నిర్వంశమయ్యే కాలం ఉన్నది నాదా మనకు కొడుకులు కావాలి మనకు బిడ్డలు కావాలనయ్యా ప్రాణనాదా కొడుకులు కావాలనయ్యా ఓ నాదా బిడ్డలు కావాలనయ్యా ఓ నాదా కొడుకుల కన్నా అడిదాన్ని కావాలి నేను బిడ్డల కన్నా అడిదాన్ని కావాలయ్యా కన్న పేరు నాకు దగ్గర ఉండాలి నాడి కనగాని కొట్టు పేరైన కానీ దూరం ఉండాలయ్యా కొడుకుల బిడ్డల సంతానపరమైతేనే భూమి మీద బతుకుతా లేదు కాదంటే నాద నా ప్రాణం ఉండేందుకు లేకెందుకయ్యా కొట్టు బ్రతుకు నేను బ్రతకని అంటున్నది ఆ తల్లి చూసిన వాటి వంటి భర్త దగ్గర కూర్చుండి ఓ నాదా అంగిలోన లింగమాచార్యపరుడు నా పుణ్య పురుషుడ పూసల్ల దారణ మెడలోన బతుకమ్మ నా మేలు బంగారమ నా నొట్టి కుంకుమ నోముల దండ ఎవని భూములు ఎవని జాగ ఎవని ఎండి ఎవని బంగారము ఎవని ఆస్తులు ఎవని వంతాస్తులు సతిని పెళ్లి చేసుకునుడు సుతులగానే కోసం సుతులు పుట్టేది ఎందుకురంటే తల్లిదండ్రి చచ్చిన్నాడు కాలగతులు చేసేటందుకు ఒక్క కన్న కొడుకు ఉండాలి ఒక్క కన్న బిడ్డ ఉండాలి మరి వెడవంటి యొక్క తండ్రి ప్రాణం పోయిన తల్లి ప్రాణం పోయినా మరి ఆడగట్టి పాడల్ల వెండబెట్టుకొని కాటి దాకా తీసుకుపోయానాడు వెడవంటి కన్న కొడుకు అవసరం కన్న కొడుకు వెలువెంబడి ఉన్నాడనుకో
10 మందికి దండం పెట్టి మల్లన్న ఎల్లన్న మా బాపు చనిపోయిండు బాబును పడవంటి యొక్క కట్నదానం చెయ్యన్నా అని 10 మందికి దండం పెట్టయినా కాటికి తీసుకుపోయివడవంటి యొక్క 7 భక్తులను వంటి యొక్క పెద్ద మనుషులను పిలిపించి కాటి లోపల పెట్టి వడవంటి యొక్క కాటికి అగ్గి పెట్టేవాడు కన్న కొడుకు 3 ఒద్దుల్లో పిట్టకు పెట్టి 5 ఒద్దుల్లో పిట్టకు పెట్టి 9 ఒద్దుల్లో పిట్టకు పెట్టి 11వ దినము నాడు పెద్ద కర్మ చేసేవాడు కన్న కొడుకు అదే కన్న బిడ్డ ఉన్నదనుకో చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా అన్నటువంటి యొక్క దగ్గరికి వచ్చి కన్న బిడ్డ పక్క పంటి కూర్చుండి అమ్మాని వలపోసేది ఉంటే 10 మంది ఆడోళ్ళు కలకల కలకల కన్నీరు తీస్తారు ఆడి బిడ్డ లేని సాగు కావద్దు సన్నాయి లేని పెళ్లి అయ్యొద్దు సుత్తు లేని కథ చెప్పొద్దు మతి లేని మాట మాట్లాడద్దు గతి లేని సంసారం చేయకురా అన్నారు మరి నాకు విడవంటి యొక్క నేను చచ్చిన్నాడు నాకు ఒక్క బిడ్డ కావాలి అన్నటువంటి కాటి లోపల పెట్టినాడు కన్న కొడుకు కావాలి నాకు కొడుకును బిడ్డ కమల పిల్లగాళ్ళు ఉడితేనే భూమి బతుకుత లేకుంటే నేను బతుకా కన్నీరు తీస్తున్నది ఆ సుగుణవతి మాటలు బాగా విన్నాడు రారాదు దేవి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇంతగా కన్నీరు తీస్తున్నావు అవునా ఈ ఎవని కొడుకులు ఎవని బిడ్డలు ఎవని ఆస్తులు ఎవని ఎంత ఆస్తులు మరి కన్న కొడుకు పుట్టిండని అటువంటి గావరంగా పెంచుకుంటాం మరి కన్న కొడుకు పెరిగి పెద్దోడైతా అంటే ఇంకొక దేశం వెళ్ళిపోతాడు ఆనాడు అటువంటి యొక్క మనం చచ్చినాడు అటువంటి యొక్క దగ్గరికి వచ్చి కాట్ల పెట్టి కాటికి అగ్గి పెట్టి అన్నటువంటి యొక్క రోజులు కూడా లేకుండా అయిపోతున్నాయి ఈ ఎందుకు కొడుకులు ఈ ఎందుకు బిడ్డలు దేవి వీళ్ళంతా కొడుకులే వీళ్ళంతా బిడ్డలే వీళ్ళందరినీ మంచిగా చూసుకున్నావనుకో నీ దగ్గర ఉండి కన్నీరు తీస్తారు అమ్మా దర్శాని సుగుణవతి మాకు పాలు పోసినవు పెరుగు పోసినవు నీళ్లు పోసినవు అన్నం పెట్టినవని ఆనందపడగలుగుతారు అయినా అటువంటి యొక్క ఇంకా నీకు కొడుకులు ఎందుకు ఇంకా నీకు బిడ్డలు ఎందుకు ఒక మాట చెప్పు చెప్పు ఇంకా నీకు కొడుకులు ఎందుకు ఇంకా నీకు బిడ్డలు ఎందుకు ప్రజలే మన కన్న కొడుకులు అంటున్నావు ప్రజలే మన కన్న బిడ్డలు అంటున్నావయ్యా కన్నది కడుపు కావాలంటారు కట్టింది బట్ట కావాలంటారు కాళ్ళ మీద పడ్డది తుమ్మన్న కావాలంటారు అయ్యా రక్తానికి రక్తం కలవాలి మౌతానికి మౌతం కలవాలి కన్న పేరు రక్కాలి కొన్న పేరు రక్కాలి నాదా పరాయి పిల్లలకు గాజులు పెడితే పైకి చేయడంటారయ్యా అక్క పిల్ల అక్కడికి రాదు చెల్లె పిల్ల ఏనాడికి చేతికి రాదంటారయ్యా ప్రజలే మన కన్న కొడుకులు ప్రజలే మన కన్న బిడ్డలంటే చూడొచ్చిన వాళ్ళంతా మనకు చుట్టు పడతారానయ్యా బుర్రైన బుర్రైన తన తేను వండాలి ఎట్టైన గుట్టైన తన కడుపు వండలంటారు కాకి పిల్ల కాకి ముద్దంటారు పిట్ట పిల్ల పిట్టకి ముద్దంటారయ్యా ఎట్టిదైనా గుట్టిదైనా మన బిడ్డ మనకు కావాలి ఎడ్డోడైనా గుడ్డోడైనా మన కొడుకు మనకు కావాలయ్యా ఏనాటికైనా గాని ప్రజలు మనకన్న కొడుకులు కాదు ప్రజలు మనకన్న బిడ్డలు కాదు కడుపులోన పుట్టిన మన పిల్లలు మనకైతారయ్యా సంతాన బలం ఉంటేనే భూమి మీద బతుకుతా లేదు కాదంటే ప్రాణం తీసుకుంటానంటున్నది ఆ తల్లి సుగుణవతి సుగుణవతి మాట అసలుకైనదా నా మాట అసలుకైనదా నీకు నేను దండం పెడతానే లేదయ్యా నేను కొడుకుల గన్నదాన్ని కావాలి బిడ్డల గన్నదాన్ని కావాలయ్యా మరి ఎక్కడికి పోతావు వెళ్ళిపో మరి 7 దాశల్లో తీసుకోరు నాదా ఏనాటికనగాని నాదా నువ్వు ఏనాటికనగాని ఆడిది చేసిన పూజలైన గాని 28 రోజులకే అమంగళమైపోతుందయ్యా ఆడి రాని పూజలు 28 రోజులకు అమంగళం అయిపోతుంది నాద మగోడు ఏ చిన్నైన గాని సచ్చిందాకనైనా గాని పూజలు చేసిన గాని అమంగళం కాదు నాదాని ఒంటరిగా ఒక్కదాన్ని ఏనాటికైనా నేను ఎట్లా ఉండాలనయ్యా ఎట్లా పోవాలనయ్యా నువ్వు నేను కలిసి ఇద్దరం భార్య భర్తలం కలిసి మరి ఒకవేళ మనకు సంతాన ఫలం అయితేనేమో తిరిగి అనాడికి వస్తామయ్యా సంతాన ఫలం లేదు కాదంటేనైనా గాని మన ప్రాణం ఎక్కడన్నా తీసుకుంటే మళ్ళీ ఏనాడికి సుందరగిరి పట్నం లోపల ఎట్లా తెలవాలి
బరంగి దాచి వాళ్ళని కూడా ఎంబడి పెట్టుకొని తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీ గాయ ఏనాటి గెలగలి తిరిగి కొడుకుల బిడ్డల సంతాన బలం తెచ్చుకొని మనం ఏనాటి పేరు కీర్తికి వచ్చేది కావాలన్నయ్యా. నీకు తోడ ఇద్దరు తమ్ముడు పుట్టిండ్రు, వాళ్ళకు పిల్లలు లేరు, పిల్లలు లేరు. తప్పకుండా మనకన్నా సంతానం కలిగినాక మన ఊరు లోపల మన పేరు ఉంటది. మనం తప్పకుండా నడవంటి యొక్క ఎంబడి 7 బట్టల్లో తీసుకొని వెళ్ళిపోదామంటున్నది ఆ సుగుణవతి. కట్టుకున్నది మండల్ల చీర మల్చిగాజ పోతుంది గురియమన్నారైక గుంజుబడి పెట్టింది సొమ్ములు మళ్ళీ సొమ్ములు పెట్టింది. అద్దంలో చూద్దా పేరు మెల్లేచింది. రాజులు మెచ్చాడు, రైక తొడిగింది, భగవంతుడు మెచ్చాడు. బట్ట కట్టుకొని తయారాయి 7 పరంగి దాచి వల్ల ఎంబడి పెట్టుకొని వెళ్ళిపోతానా అని నా బిడ్డ బంగారు ఏం చేస్తున్నారమ్మా? ఎవరు కావాలమ్మా? 7 దాసల్లో ఉన్నాం. పేరు పెట్టి పిలిచేది ఉంటే వచ్చి పని చేసిపోతారు. ఏం పని? నువ్వు చెప్పిన పని చెప్పిన పని చేసిపోతారు. మరి ఉందా? ఎవరాలు? ఈ కవిత ఉందా? కవిత లేదు. ఎటువైంది? ఆమె కరీంనగర్ పోయింది. ఎందుకే? అలా తాత పెద్ద మనిషి అయిందట. ఓ బౌరూపుల బట్టిగా ముసలాడు పెద్ద మనిషి అయితే 90 ఏళ్ళ రుద్దుడు అయిండు. ముసలోని కింద చూసిపోయాడు, మీద చూసిపోయాడు. గట్లేదు కంటే అక్క. హిందీ అంటే ఏంటి, మీది అంటే ఏంటి? హిందీ అంటే కింది పళ్ళు, మీది అంటే మీది పళ్ళు. మెత్తని మెత్త ఒత్తుకొని తింటాడని సకినాలు, గారెలు, బఠానీలు పట్టుకొని బస్కే పోయింది. నీకేమెరక? నాకు గొల్లెం డబ్బా పట్టుకపోయింది. ఆహా, నీ గొల్లెం డబ్బా పట్టుకుపోతే నీకెరక? అది కరీంనగర్ పోయింది, ఇంకా రాలే. మరి ఎవరున్నారు? ఎవరు కావాలి? ఈ ముందా? ఎవరు? ఈ మమత ఉందా? మమత లేదు, మమత లేదు. ఎటు పోయింది? అది రోజా గోసి పెట్టబోయింది. ఓ బౌరూపుల బట్టి రోషా గోష పెట్టబోయింది. గుంటూరుకి వెళ్ళిపోయింది. ఆయన వచ్చేపోయా. మరి గోష ఎక్కడ పెడితే? ఆయన ఉన్నప్పుడే పోయింది, ముసలోడు అయినప్పుడే పోయింది. మళ్ళీ రాలే తిరిగి. అంటే అప్పుడు కరోనా టైంలో అటే పోయింది, అటే అయిపోయింది. సరే, అటు పోయింది. మరి ఎవరున్నారు ఇంకా? ఇంకెవరున్నారు? ఎవరు కావాలి? ఈ సిట్టు ఉందా? ఆ సిట్టు పిలుచుకోవా ఒకసారి. విలువవా? దానికి నాకు వెళ్ళేది మొన్న. నువ్వే పిలుచుకో. చిట్టి చిట్టి అయితే వస్తుందా? దాని లోపల పెట్టి కినబడాలి, గట్టిగా విలువాలి. చిట్టి అంటున్నావా? మొత్తుకుంటే చిత్తగారి కుక్కలు మొత్తుకున్నట్టు అయితే 3 అయితే కనుక లోన్ కంచికి బాలకను ఒక్కసారి బయటికి వెళ్ళామమ్మా. నాకు ఫ్రిడ్జ్లు అవుతున్నాయంటే నాకు ఫ్రిడ్జ్లు అవుతున్నాయి. సిక్కు చేతుకని ఒక్కసారి బయటికి వెళ్ళవే. తప్పదా? ఏ రంగం ఒక్కసారి మెరుపు తీగలు వచ్చిపో. వస్తున్నా. ఏ రంగ రావే? వస్తున్నా అంటే నా అన్నం చూడు బావయ్యా.
దొరసాని గారు ఈ వేళ లోపల ఈ నిమిషంలో ఈ గడియ లోపల దొరసాని బాగా విత్తుతాను బహురూపుల బొడ్డి చుద్దరి మాటలు మాట్లాడితే చుద్దరి మాటలు వర్ధకులమన్నారు. మంచిగా మాట్లాడ నేర్చుకోవాలి, మంచి విన నేర్చుకోవాలి, మంచి కన నేర్చుకోవాలి. దొరసాని గారు ఎందుకో పిలిచినవమ్మని అడగాలి. దొరసాని ఎందుకో పిలిచినవా దాసి నా గర్భవాసం అందు కొడుకుల బిడ్డల సంతాన ఫలం లేదు. తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీ గయ్యాడి గుళ్ళు తిరగరాని ఆత్తలిరిగి మునగరాని గుండము లోపల మునిగి పట్టరాని వ్రతాలు బట్టి పూజలు చేయబోతున్నా. నాయట నువ్వు వస్తావా? అబ్బా నేను వస్తా గాని మనకు సంతానం ఇస్తాడా దేవుడు? నీకు మొగలు లేడా, మొద్దులో లేడా, పల్లగల్లు కూడా ఎవరి పేరు చెప్తావే? ఎవరకు? నీకు. నాకు పెళ్లి కాలేదా? నాకు కాలేదా? మొన్నటి దాకా పెళ్లి కాలే, పేరెండం కాలే, బస్ స్టాండ్ లో పండి రైల్వే స్టేషన్ లో పండి తిరిగినావు. ఇవాళ మగడు మగడిని మోతలు చూపెడుతున్నావు, భర్తని భ్రమలు చూపెడుతున్నావు. నీకు ఎన్నటి పెళ్లి అయిందమ్మా? నువ్వు మొన్న గోదరికన్ గారికి ఇట్లే అన్నావు. ఈ లంబర్తాడు మా ఆయన ఉన్నాడు. మీ ఆయన ఇక్కడ చేసుకున్నావా? మరి ఏందనుకుంటా అన్నావు? ఏది మీ ఆయన? నేను వచ్చిన కంచెలు పోతాండా, ఈ గద్దె దిగుతాండా, నన్ను చూసుకుంటే సొల్లు కక్కుతాండు. మీ ఆయన? మా ఆయన వీళ్ళు లంబడతాండా, కొరుకుతాండు, సొల్లు కక్కుతాడు. అగదుడు అగదుడు ఎట్లనే నీ బండి విన్నానా? నీకు తెలియదా? నా బండి మీద లేడా నా అయ్యా? ఆయన మీ ఆయనేనా? ఇట చూస్తాడు ఓ పిల్లగా, చూస్తాడు ఇట చూస్తాడు. అగీన మా ఆయన బండి నవ్వుకున్నాయనే. అబ్బా ఈడి చోడు మంచిగా కలిసింది కదా. మా ఆయన చెందమ్మా, కానీ ఒక్కటి పాడైన ఏమిటే అనుమానం. ఎందుకే? ఎటు పోతా అంటే వస్తాడు, నేను కలవబోతా, పిడిసలు ఇస్తాడు, పత్తెర పోతా, పత్తి బత్తలు మంచిగా మోస్తాడు. నేను కరువు పనికి పోయి ఇవ్వరు దాకా నా ఎమ్మడి వచ్చిండు. ఉండ కొడుకు పాడగాని దొడ్డి పోతలు ఒకటి తెస్తాడు. నిజంగానవ్వా? నా భర్త, నా పెనిమిటి, నా మగడు, నా లబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్, లబ్బర్ సింగ్ కాదు, గబ్బర్ సింగ్. గాయనే సెకండ్ అయినా అంటే ఫస్ట్ వాళ్ళు ఉంటారు, సెకండ్ వాళ్ళు. ఫస్ట్ గీనయ్యో, ఈయన ఫస్ట్ అయినా, ఫస్ట్ అయినా సెకండ్. సరే కానీ మన నాయబడి వస్తావా? పోదాం బావా. తయారైనవా? తయారంటే 3 రోజుల ముందే అయినా. స్నానం చేసినవా? స్నానం అంటే ఒక్కసారి చేస్తా. ఎప్పుడు చేస్తావు? చేత ఉగాది, చేత దసరకే. అంటే నీళ్లు లేకనా? నీళ్ళున్నా చెయ్యవా? ఎందుకే? చెయ్య. ఎందుకంటే నాకు పెద్ద కెనాల్ కాలువ నిండా నీళ్లు రావాలి. ఈ బాడకాలు ఎత్తుకపోయి నన్ను దించినాక నా మీదికెళ్ళి నీళ్లు వారినప్పుడు స్నానం చేసినట్టు లేబుల్ లేదు. అంతవరకు నీకు స్నానం అయిపోయినట్టు కాదు. చెయ్య తానం. సరే కానీ మరి తయారైనవా? తయారైనవా? పోదామా? పోదాం. పైగా పోదామని పోని ఏడుగుర పరంగి దాచి వల్లనే గాని ఎంబడి పెట్టుకోని ఎట్లా పోతానంటున్నది నాటికి వెళ్ళిపోతానని ఏడుగురు నాటికి దాచాలని ఎంబడి పెట్టుకోని Thank you.
ఎక్కడ పూజలు చేస్తూ భగవంతా ఎక్కడ సేవ చేస్తున్నాను పట్టుకుంటా ఇదెల్లా పట్టుకుంటా భగవంతా ఏడవాదుని కోని కన్న తల్లి అనాడు సుఖనవతైన గాని పూజలు చేసుకుంటా పోత సేవలు చేసుకుంటా పోతనాని వారు కలకల కలకల కన్నీళ్లు తీసుకుంటా భక్తులు నీ కన్నా అయ్యప్ప సామయ్యో గండ జ్యోతే నీరయ్యా అయ్యప్ప సామయ్యో గండ జ్యోతే నీరయ్యా తిరుపతి ఎంకన్నా ఏడేడు కొండలు నీ అన్నా కొండ ఏడు కొండల గలవాడా రామయ్యో భద్రాచలము నీరయ్యా రామయ్యో భద్రాచలము నీరయ్యా కోటి కోతులు నీ అన్నా కోతుల గుంపులు నీ అన్నా చెప్పన్నవాగే నీరవ్వా జలారి బండే నీరవ్వా అరవడి నీరవ్వా తిరగలాదిగుట్ట సిన్ని మేడరవా హంసలాదిగుట్ట ఆది మేడరవా
నా తల్లి పార్వతు అయ్యో అయ్యో అడ్డం వస్తుంది వారి ఆకులు అనిస్తలేదు కాదురా. ఎవరు అడ్డం వస్తారు నీకు? అబ్బా ఎవరంటే నా అక్క బద్ది పోసి అడ్డం వస్తుంది. నీ అక్కకి ఏం కావాలి మరి? దోస్తులు పెట్టుకోకింత. అబ్బా నా అక్క కళ్ళ సగం తెచ్చిరారు వారి. ఏ అప్పుడే తెచ్చిరి అంత మొక్కలకు అరవడి కొల్లారి లోపల వారి సిలికలాది గుట్ట సిన్ని మేడారం హంసలాది గుట్ట హాది మేడారం. నా తల్లి శంకర 10,000 శనార్థి, నా తల్లి పార్వతి 10,000 శనార్థి, నా భర్త బయటకు అబ్బా నా భర్త పైన ఇద్దరాజు 10,000 శనార్థి, చిన్న బిడ్డ నాగులమ్మ సిలికలాది గుట్ట సిన్ని మేడారం అరవడి కొల్లారి లోపల వారి. ఎవరికి ఏమపద వచ్చిందిరా? అయ్యో మరి తాళం కొట్టుడు అంత పిస పిస తిరిగి అలా ఇట్లా వచ్చింది ఏంది మరి? అయ్యో దేవుడు దేవునికి నవ్వుడే నరుడు నమ్ములేనా అని అని సంసారం నా పేరు చెప్తే దేవునికి నమ్మొస్తుందా బాబా? తాళం కొట్టుడు పిస పిస అయితే రామ కోసం అవుతాడు వాడు. అయితే వాడు ఏంది ఇల్లు అంటే లేడు, 20 అంటే వాడు ఇంటికి వస్తాడు, అది సంగతి ఏంది? అబ్బా అరవడి అబ్బా అది బాగా సిక్కులు ఉన్నాయి కాదురా. ఏం సిక్కులకి బయట పెట్టాలి? అరవడి కొల్లారి లోపల నాకు పెళ్ళం వస్తే 4 ఏళ్ళు నేను తోని చేస్తానని చేసిండు వాడు. ఎవరకు మళ్ళీ వేసి కానీ ఎవరు చేస్తాడు? నాకే ఎక్కువ వేసి అమ్మికి నీకు చేస్తాడా? ఏమో మరి చేస్తాను వారి దొంగ మొక్కులు మొక్కుతాడు వాడు. అరవడి కొల్లారి లోపల వారికి పెళ్ళం రావాలంటే వచ్చే పున్నారికి నా పుణ్యం నా అరవడి అబ్బా నా పర్వడి అబ్బా అయ్యో నీకు సంబరం అంతగానో సంబరం అని సంబరం వారి వచ్చే పున్నానికి తాడు 2 జోడు చీరలు కట్టుకోవాలి. ఎవరు ఈడు 2 చీరలు కట్టుకొని జోడ రైకలు జోడ చీరలు కట్టుకొని మానడు చోడు ఓడోలో బియ్యం మోసుకొని కుడుకల పేరు మెడకి వేసుకొని నా గద్దె ఎక్కాలి. ఏ గద్దె? నీ గద్దె? నా గద్దె అంటే తెలియదారా? తెలియదు. నా భర్త బయటకు బయట రాదు. అబ్బా నా భర్త బయట రాదు గద్దె. నా గద్దె ఎక్కుతే మనకి పెళ్లి వద్ద లేపో రాదు. అలా 5 గద్దెలు మరి ఏ గద్దె అది? అబ్బా తల్లి గద్దె పిల్ల గద్దె తెలియదారా వారి? శుక్ర పర్వతము గంగరాని జట్ట గంగార పూజలో బంగారు తట్టలు. అమ్మ నేను బాణుడు కోరల్ని. నువ్వు బాళ్ళ కూరని గాని మనకి తప్పు కొట్టుడంత పిస రామకొచ్చి ఏంది సంగతి? అబ్బా తప్పు కొట్టుడు వారి ఇల్లు అంటలేడు, పెళ్ళం అంటలేడు, 4 గంటలు అంటలేడు వాడు. వాని కూడా లేని సిక్కులు ఉన్నాయి కాదు వారి. సిక్కులు? అబ్బా ఆడి ఇల్లు పట్టు పట్టాలంటే అబ్బా వానికి తెల్ల చీర కట్టాలి. తెల్ల చీర కట్టి అబ్బా తెల్ల చీర కట్టి తెల్ల రేఖలు ఒడిగి 5 మూరల మల్లెపూలు తెచ్చి మన నెత్తి లోపల పెట్టి అబ్బా పొద్దుగాల 6:30కు అబ్బా కొల్లూరు తీసుకుపోయి బాగా ఎక్కియాలి. ఎందుకు? అబ్బా ఎందుకంటే నీకు తెలియదారా? అబ్బా అన్న సంఘం ఉంటుంది. ఆ సంఘం ఏం సంఘం? ఆ సంఘం అబ్బా సంఘం అంటే తెలియదారా? తెలియదు. బాగనారు బండిల వాళ్ళ సంఘం అంటే కొజ్జోళ్ళు ఉంటారు. కొజ్జోళ్ళు మనకి కలిపితే ఏళ్ళల్లో పైసలు పెట్టుకొని వాడు ఇల్లు పట్టు వద్దలేమో పట్టడిగాడు. నేను వెళ్ళిపోతున్నా వారి మనకు వచ్చి రాకడెట్లా పోకడెట్లా? అబ్బా అది కూడా వారి 60 కొల్లారి లోపల వారి రాకడెట్లా పోకడెట్లా అంటే వారి ఇక్కడ వాళ్ళందరికీ తెలవాలి. నువ్వు రాకడెట్లా వస్తావు, నీ పోకడెట్లా పోతున్నావు, నువ్వు తంగేళ్ళు పట్టుకుని వస్తున్నావా, కంకవనంలోకి వెళ్ళి వస్తున్నావా? అబ్బా వారి ఎట్లా పోతామంటే వారి కుడి కళ్ళు అందంతా ఇటు పోతారు వారి. ఎడో కాళ్ళు అందంత ఇటు పోతారు వారి. అయిపోయిందా దేవుడు? అబ్బో బాగానే మంది అచ్చరిగా అమ్మడుతాండనా? ఓ నీ ఆట నీ పాట చూస్తానికి అప్పడుతుంది. నిన్నే చూడబట్టి వాళ్ళు ఏందాటో మరి ఏం చెప్పినా అడుగు పోవాలనే సడ మధ్యదని కోని అలాడి కలగాని ఏడు కూడా పడంగి దాచి వాళ్ళని ఎంబడి పెట్టుకోని ఎంబడి పెట్టుకోని
ఎక్కడ పూజలు చేస్తా ఎక్కడ సేవలు చేస్తున్నా అని వచ్చే తమ లోపలనే అమ్మా ఆడబడ్డ శివాలయం కనిపిద్దయున్నది ఆ తల్లినేమో ఆడబడ్డ శివాలయము లోపల ఏనాటికి ఇన్న 10 పప్పది పట్టింది 5 ఆరతి పట్టింది అమ్మవారి ఏనాటికి నేను పూజలు ఎత్త నేను సేవలు ఎత్తనా అని ఏదు బండారి ఎగబోసింది పందుం బండారి పారబోసి పోక పెట్టింది పోక మీద చోది పెట్టింది చోది మీద సిరిసి పెట్టి శ్రీపాలు మీదికి లేపి సిరిసి కిందికి పెట్టి తల్లి పూజలు ఎట్లా చేస్తున్నది ఆ తల్లి నేడు సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలిగన రావా సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలిగన రావా సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలిగన రావా సదా శివ శివ శంకర కొండపై నా స్వామి నేనుండేది నేలపై నీ ఉండేలా కొండపై నీ ఉండేలా కొండపై నా స్వామి నేనుండేది నేలపై నీ ఉండేలా కొండపై శివ శివ శంకర నా స్వామి పదే పదే సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలిగన రావా సదా శివ శివ శంకర నీ ఉండేలా కొండపై నా స్వామి నేనుండేది నేలపై నీ ఉండేలా కొండపై నీ ఉండేలా కొండపై నా స్వామి నేనుండేది నేలపై నీ ఉండేలా కొండపై నా స్వామి త్రిశూల పాడివేనయా త్రినేత్రధారి వేనయా నా స్వామి త్రిశూల పాడివేనయా త్రినేత్రధారి వేనయా కంఠుడ రావురా నా స్వామి గంగానాథుడ రావురా కంఠుడ రావురా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలిగన రావా సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలిగన రావా సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర నా స్వామి పదే పదే నలిగన రావా సదా శివ శివ శంకర శంకుయా పువ్వులలోన నా స్వామి నీకు పూజలు చేసదమయ్యా శంకుయా పువ్వులలోన శంకుయా పువ్వులలోన నా స్వామి నీకు పూజలు చేసదమయ్యా శంకుయా పువ్వులలోన నా స్వామి మారేడు దళములతోని నా స్వామి మనసారా పూజలు మారేడు తలములతోటి నా స్వామి మనసారా పూజ చేసదా మారేడు తలములతోటి సదా శివ శివ శంకర సదా శివ శివ శంకర అయ్యో మరి అంగడ వంటి యొక్క సుందరగిరి మహారాజు సుగుణావతి ఎర్రటి ఎండలా గుమ్మడి పండాల కడుపుల కన్నము లేక కంటికి నిద్ర లేక ఒంటికి సుఖము లేక ఆకలైతే వడ్డాకు తింటాను దూపైతే పచ్చాకు నవ్వులుతుందని
కరుణల్లి కూరిన బొమ్మై తండ్రి బొద్దు కూర భోజనం అవుతున్నది మరి ఓ త్రినేత్రధారి త్రిశూల పాని త్రిలింగేశ్వర స్వామి మరి ఏ జన్మ లోపల ఏ పాపము చేతి నేను అడిగి లోపల నడవంటి యొక్క త్రిగంగ తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు వచ్చే దారి లోపల నడవంటి యొక్క భూమి తోడ పుట్టింది కరణాల పుట్ట కంచెల్ల మరి ఊరలతోని మరి ఊరంతా ఉన్నది పంగలతోని మరి పర్వతమంతున్నది కొమ్మలతోని మరి కొట్ట వృక్షం ఉన్నది మరి కింద ఒక్క నిమగ్నమైన గుడి కనిపించింది గుడి కాడికి చేరవచ్చి 2 చేతుల దండం పెట్టి తూర్పు పనమటటువంటి ఒక ఉత్తర దక్షిణము 4 దిక్కుల చూసే వరకు కాలింగాల మడుగు కనిపించింది కాలింగాల మడుగు కచ్చింది తడిబెడి తానం చేసి త్రినేత్రధారి ఎక్కడున్నావు తండ్రి ఓ శ్రీకామి నీకార కారుణ్య దారాన వంకూర సంసార నిర్వాప గరువాప ఏ పాప సేవించు మావించు ఎందంబులన్నీ విశారమును లేక నీ పేరు చెప్పంగ నిలివెల్ల నా మనసు పొరలి పొంగించే దేవా శంకర మాము శంకర మాము శంకర ఎక్కడున్నావు తండ్రి ఏడున్నవయ్యా అయినా అంగటువంటి యొక్క ఈ జన్మ లోపల తప్పు చేసినా మరో జన్మ లోపల దోషం చేసినా ఎందుకు నాకు అమ్మ అని పిలువ ఆడి బాల లేదు పాప అని పిలువన్నటువంటి కొడుకులు లేకపోయే భగవంతుణ్ణి యాదికి చేసుకుంటా హరిరామ స్మరణ చేసుకుంటా అడవి లోపలికి వెళ్ళి పోతున్నారు నా తల్లులాలో అడవి లోపలికి వెళ్ళి నటువంటి యొక్క రంగా ఎప్పుడు ఆ నిమగ్నమైన గుడి కనిపించిందో దంపతులు కన్నీరు తీసుకుంటా ఆ వలవల పోసుకుంటా ఆ కాలిన కన్నీరు ఎప్పుడు వాంగడవంటి యొక్క ప్రాణాలింగం పైన పడే వరకు అయ్యా యుగని గంటలు రోజుతానే ఉన్నాయి యుగని గంటలు రోజుతానే ఉన్నాయి మొగని గంటలు మోగుతానే ఉన్నాయి నిన్ను కావురు గప్పని పట్టే వర్షము రాకురు పట్టే